హనుమంతుడు ఒక కోతి రూపం అంటారు, అది అంటారు, ఇది అంటారు. కానీ అతని రూపాన్ని మనం కనుక చూస్తే గద పెట్టుకొని కండలు తిరిగిపోయి భయంకరంగా కళ్ళు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఒక శాంతియుతంగా ఉండొచ్చు కదా. అలా ఉంటే ఎవరు మొక్కరు. ఎందుకంటే ఒక శక్తికి, ఒక రూపానికి, ఒక ఐడియల్ లాగా ఒక హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ఆ విధమైన రూపాన్ని అతనికి కల్పించటం వల్ల ఆ విధంగా ప్రజలు మొక్కుతారు, చందాలు వస్తాయి, ఉండీలు నిండుతాయి. దాని తర్వాత నిదానంగా వాళ్ళందరితో రాజకీయాలు చేయాలి. ఆ రాజకీయాల తర్వాత వాళ్ళు పిఎంలు, సీఎంలు అవ్వాలి. ఇదే సమాజం. పాపం చాలామంది జనాలు లేనిపోయిన విషయాల దగ్గర చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ వాటి వల్ల లాభాలు పొందుతున్న వాళ్ళు పొందుతూనే ఉంటారు.